Okay. Good morning to all. Good morning to all. 2-point form. 2-point form. 2-point form అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. 2-point form. 2-point form. 2-point form. All of you listen here. X-axis, y-axis, origin. If a line segment having x1 comma y1 and x2 comma y2 రెండు పాయింట్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్కి ఫార్ములా అనమాట. దాన్నే 2-point ఫార్మ్ అంటారు. Capital A equal to x1 comma y1 and B is equal to x2 comma y2, then equation of straight line AB is equation of straight line AB is x minus x1 by x1 minus x2 equal to y minus y1 by y1 minus y2. This is the formula. Note చేసుకోండి. Example. ఇప్పుడు చెప్పిన ఫార్ములా మోడల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ passing through the points passing through the points 1 comma minus 2 comma 3, 1 comma minus 2 and minus 2 comma 3, 1 comma minus 2 and minus 2 comma 3. ఇక్కడ క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ గివెన్ 1 comma minus 2 and minus 2 comma 3. Let A equal to 1 comma minus 2 x1 y1. Let A equal to 1 comma minus 2 x1 y1. B equal to minus 2 comma 3 x2 y2 అనుకోవాలి ఈ కోఆర్డినేట్స్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB is x minus x1 by x1 minus x2. Formula x minus x1 by x1 minus x2 equal to y minus y1 by y1 minus y2. ఇప్పుడు వాల్యూస్ అప్లై చేయాలి. x1 వాల్యూ 1, x minus 1, x1లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. x2 minus 2 ఉంది, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2. y మైనస్ y1 మైనస్ 2 ఉంది, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, y ప్లస్ 2. y1 ప్లస్లో మైనస్ 2 రాయాలి, y1 ప్లస్లో. y2 వాల్యూ 3 ఉంది, మైనస్ 3. x మైనస్ 1 బై 1 ప్లస్ 2 ఏమవుతుంది, 3 అవుతుంది. x మైనస్ 1 బై 1 ప్లస్ 2 3 అవుతుంది. y ప్లస్ 2 బై మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5 అవుతుంది. -2 -3 -5.
ఈ -5తో x-1 క్రాస్ మల్టిప్లై చేయాలి. 3తో y+2 క్రాస్ మల్టిప్లై చేయాలి. -5 × x -5x, -5 × -1 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 5 × 1 5 ఈక్వల్ టు 3 × y 3y, 3 × 2 6. ఈక్వేషన్ ఫైనల్గా ax + by + c ఫామ్లో =0 ఫామ్లో రాయాలి. ఈ -5x అవతల పోతే +5x అవుతుంది. 5x + 3y + 6 +5 అవతల పోతే -5 అవుతుంది. ఈ టర్మ్స్ 3y + 6 ఇక్కడే పెడదాం. ఈ -5x అవతల పోతే +5x అవుతుంది, +3y + 6, ఈ +5 అవతల పోతే -5 అవుతుంది. 5x + 3y 6 - 5 1, 5x + 3y + 1 = 0. ఇది ఆన్సర్ అవుతుంది. ఎక్సర్సైజ్ 3A ఫస్ట్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. Find the slopes of the lines. Slopes of the lines. Find the slopes of the lines. X + y = 0 and x - y = 0. క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్ x + y = 0 అండ్ x - y = 0. ఇక్కడ చూడండి, ద లైన్ ఈక్వేషన్ ax + by + c = 0. స్లోప్ mకి ఫార్ములా m -a/b. ఇప్పుడు దీనికి అదే ఫార్ములానే అప్లై చేయాలి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ x + y = 0 కనుక్కుందాం. x + y = 0. x కోఎఫిషియంట్ a వాల్యూ 1, x కోఎఫిషియంట్ ax + by, y కోఎఫిషియంట్ b వాల్యూ 1. స్లోప్ m = ఫార్ములా -a/b. ఏ ప్లేస్లో 1 ఉంది, -1, b ప్లేస్లో కూడా 1 ఉంది, -1/1 -1. x + y = 0కి స్లోప్ -1 అవుతుంది. ఇంకొక లైన్ ఇచ్చాడు, x - y = 0 అని ఇచ్చాడు. ఇక్కడ ఏ వాల్యూ 1, x కోఎఫిషియంట్ a వాల్యూ 1, y కోఎఫిషియంట్ b వాల్యూ -1 అవుతుంది. x కోఎఫిషియంట్ a = 1, y కోఎఫిషియంట్ b = -1. స్లోప్ m = ఫార్ములా -a/b. ఇది ఫార్ములా. -a ప్లేస్లో 1 రాస్తాం, b ప్లేస్లో -1 రాస్తాం. మైనస్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. నోట్ చేసుకోండి. x + y = 0 లైన్కి స్లోప్ -1 అవుతుంది. x - y = 0 1కి స్లోప్ 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ of the line. Find the equation of the line containing the points Find the equation of line containing the points 2, -3 and 0, -3.
2, -3 and 0, -3. నోట్ డౌన్ అమ్మా, క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ containing the points 2, -3 and 0, -3. ఇక్కడ చూడండి, ఒకసారి కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ y కోఆర్డినేట్ ఎంత ఉందమ్మా? -3. ఇక్కడ y కోఆర్డినేట్ ఎంత ఉంది? -3. రెండిట్లో ఒకే y కోఆర్డినేట్ ఉన్నప్పుడు బిట్ టైప్ చేసేటప్పుడు దీని ఆన్సరు y -3 అని డైరెక్ట్గా రాయొచ్చు. y -3, -3 ఇటు వైపు వస్తే y + 3 = 0 అయిపోతుంది. డైరెక్ట్గా రాసేయచ్చు y -3 అని. మామూలుగా మనము ఆన్సర్ ఎలా చేస్తామంటే లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నప్పుడు x1, y1 అనుకుంటాము, x2, y2 అనుకొని 2 పాయింట్ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ విధంగా రెండిట్లో y కోఆర్డినేట్ ఈక్వల్ ఉంటే y -3 అని చేసుకోవచ్చు. మీకు ఒక గ్రాఫ్ ద్వారా చూడండి, ఒకసారి గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. x యాక్సిస్, y యాక్సిస్ 0, 1, 2, 3, 1, 2, 3, -1, -2, -3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 2, -3 ఇక్కడ 2 యూనిట్స్, 2, -3 ఇది ఏ పాయింట్ అనుకుందాం. 2, -3. ఇంకొక పాయింట్ ఏముంది? 0, -3 ఇక్కడ ఉంటుంది. 0, -3 అంటే ఇక్కడే ఉంటుంది. ఇది బి పాయింట్. ఇప్పుడు జాయిన్ చేయండి. ఇంక ఇప్పుడు ఈ లైన్ అంతా ఏమైంది చూడండి. y -3 అయిందా? ఇక్కడి నుంచి 2 యూనిట్సే కదా, ఇదంతా y -3 అయిందా? ఇది బి పాయింట్. బి పాయింట్ 0, -3 అంటే y కోఆర్డినేట్ మీదనే ఉంటుంది. ఏ పాయింట్ 2, -3 ఇక్కడి నుంచి 2 యూనిట్స్, ఇక్కడి నుంచి -3. అప్పుడు ఈ లైన్ అంతా ఏమవుతుంది? y -3 అవుతుంది. ఒక లైన్ ఈక్వేషన్లో y కోఆర్డినేట్స్ ఈక్వల్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ 4, ఇక్కడ 4 ఉంది అనుకో, ఆన్సర్ y = 4. ఇక్కడ 8, ఇక్కడ 8 ఉంది అనుకోండి, y = 8. x కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉంటాయి, x కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ప్రకారం చేద్దాం. లెట్ a = 2, -3 x1, y1 అనుకుందాం. లెట్ a = 2, -3. b = 0, -3 x2, y2 అనుకుందాం. x2, y2 ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB. లైన్ AB ఫార్ములా x - x1 / x1 - x2, y - y1 / y1 - y2. x - x1 అంటే 2 ఉంది, x - 2, x1 - x2 2 - 0, y - y1 అంటే -3 ఉంది, y1 -3 ఉంది, +3 అవుతుంది. y1 - y2, y1లో -3 రాస్తాము, y1లో -3 రాస్తాం, y2 -3 అంటే +3 అవుతుంది. x - 2/2, y + 3/0. చాలామంది స్టూడెంట్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారంటే 0తో ఇది మల్టిప్లై చేస్తారు, 2తో ఇది మల్టిప్లై చేస్తారు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఒక నంబరే అనుకున్నాం అనుకోండి. 0 × ఎనీ నంబర్ ఏమైపోతుంది? ఇప్పుడు 0తో ఇటువైపు నంబర్ ఏ నంబర్ అయినా సరే, ఇదంతా x - 2/2 ఒక నంబర్ అనుకోండి. 0 × ఎనీ నంబర్ ఏమైపోతుంది? 0. 0తో ఏ నంబర్ మల్టిప్లై చేస్తే 0 అని, ఈ నంబర్ 0 అయిపోతుంది ఈ 0తో మల్టిప్లై చేస్తే. 0 = y + 3, y + 3 = 0. ఇది ఆన్సర్. y + 3 = 0. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారు, 0 × x - 2 మనకు అలవాటు అయిపోతుంది, 2 × y + 3 అని చేసేస్తాం.
0 into x minus 2 0, 2 into y plus 3, 2y plus 6 అని రాస్తాం. 2y plus 6 equal to 0. అంతా 2తో క్యాన్సిల్ చేస్తే y plus 3 equal to 0. ఎట్లా చేసినా ఒకటే. ఇప్పుడు x minus 4 by 0 is equal to 6 అని ఉంది. 0 into 6 ఏమవుతుంది? 0 into ఎనీ నెంబర్ 0. అప్పుడు x minus 4 equal to 0. 0తో ఇటువైపు ఏ నంబర్ మల్టిప్లై చేసినా ఆ నంబర్ అంతా 0 అని అయిపోతుంది. కాబట్టి 0 is equal to y plus 3. y plus 3 equal to 0. ఆన్సర్ ఏమైందంటే y plus 3 equal to 0. y equal to -3 అంటే -3 ఇటువైపు వస్తే ఏమైందమ్మా? -3 ఇటువైపు వస్తే +3నే కదా. y plus 3 equal to 0 అవుతుంది. నోట్ అని ఈ పాయింట్ రాసుకోండి. నోట్. If capital A equal to A comma B and B equal to C comma B, then equation of line AB is y equal to B అవుతుంది. ఈ రెండు దానిలో y కోఆర్డినేట్ ఒకటే ఉంది. y కోఆర్డినేట్ ఒకటే ఉంది. y ఈక్వల్ టు b అంటే మీనింగ్ ఏమి? y మైనస్ b ఈక్వల్ టు 0. ఈ ప్లస్ b వైపు వస్తే మైనస్ b అవుతుంది. రెండిట్లో ఒకటే y కోఆర్డినేట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా బిట్ రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ a ఈక్వల్ టు 3,4 అండ్ b ఈక్వల్ టు 5,4, then equation of line AB is ఏమైతే చెప్పండి? ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB 3,4 5,4 ఉన్నప్పుడు y is equal to 4. దీన్నే y minus 4 equal to 0 అని రాయొచ్చు. ఆ +4 ఇటువైపు వస్తే -4 అవుతుంది. y minus 4 equal to 0 అవుతుంది. ఇంకొక సెకండ్ పాయింట్ అమ్మా. ఇఫ్ క్యాపిటల్ A ఈక్వల్ టు A కామా B అండ్ B ఈక్వల్ టు A కామా C, దెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB ఈజ్, అప్పుడు రెండింటిలో x కోఆర్డినేట్ ఈక్వల్ ఉంది, y కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉంది. x కోఆర్డినేట్ ఈక్వల్ ఉండి y కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు x ఈక్వల్ టు a అని డైరెక్ట్గా రాయొచ్చు. అంటే x మైనస్ a ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈక్వల్ టు a అని డైరెక్ట్గా రాయొచ్చు. x మైనస్ a ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంకా ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కాబట్టి దీనికి ఏం అవసరం లేదమ్మా. ప్రాబ్లం నెంబర్ 3, థర్డ్ ప్రాబ్లం. Find the equation of line. Find the equation of line containing the points containing the points 1,2 and 1,-2. Containing the points 1,2 and 1,-2. దీనికి ఆన్సర్ చెప్పండి ఏమొస్తుందో. ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం చేద్దాం. లెట్ A ఈక్వల్ టు 1,2 x1 y1, B ఈక్వల్ టు 1,-2 x2 y2. ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB x minus x1 by
x1 minus x2 is equal to y minus y1 by y1 minus y2. ఇది ఫార్ములా. x minus x1 అంటే 1 ఉంది. x1 minus x2, x1 లో 1 పెడతాం, x2 లో 1 పెడతాం. 1 minus 1 y minus y1, y1 అంటే 2 రాస్తాం, y1 ప్లస్ 2 రాస్తాం, y2 minus 2 మైనస్ మైనస్ ప్లస్ 2 అవుతుంది. x minus 1 by 1 minus 1 0, y minus 2 by 4. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మా ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, 0తో ఇదంతా ఒక నంబర్ అనుకోండి. y minus 2 by 4 అంతా ఒక నంబర్ అనుకోండి. 0 ఇంటూ ఎనీ నంబర్ ఏమైపోతుంది? ఈ 0 తో మల్టిప్లై చేస్తే y minus 2 by 4 0 అయిపోతుంది. x minus 1 equal to 0. వెరీ సింపుల్ అయిపోతుంది ఆన్సర్. x minus 1 equal to 0.